ఇప్పుడు వాలంటరీ వెళ్ళిపోతున్నారు, నేను వాళ్ళ గురించి మాట్లాడను, వెళ్ళిపోయేవాళ్ళు వెళ్ళిపోవచ్చు. కానీ నిర్బంధంగా వెళ్ళిపోవాలి, పంపిస్తున్న వెళ్ళిపోవచ్చు కదండి, వెళ్ళిపోవాలి. వాళ్ళని వాళ్ళని వాళ్ళ పట్ల కాస్త జాగ్రత్తగా డాక్యుమెంటేషన్ కానివ్వండి, వాళ్ళ యొక్క వివరాలు చూడాల్సిన అవసరం ఉంది అంటున్నాను. సార్ ఎందుకంటే మర్యాదగా పంపడానికి ఇప్పుడు వాళ్ళు ఏమైనా ఇంటర్లులా సార్? ఎన్ఆర్సి సిస్టమ్ లో వాళ్ళు నువ్వు ఇక్కడ ఈ దేశంలోనే పుట్టావా, ఇక్కడ వాడివేనా నిరూపించుకోవడానికి సరైన ఆధారాలు ఉండవు. చాలా మందికి డాక్యుమెంటేషన్స్ ఉండవు. అప్పట్లో పూర్వకాలంలో ఏంటంటే గ్రామాల్లో జనన ధృవీకరణ పత్రాలు ఉండవు, భూములు లేని వాళ్ళు ఉంటారు. ఎక్కడి నుంచి తీసుకొస్తారు చెప్పండి? ఒక ఆధారం ఈ దేశంలోనే నేను వాడిని పుట్టానంటానికి ఎక్కడి నుంచి ఏం ఆధారం లేని వాళ్ళ పరిస్థితి ఏంటి? నా ప్రశ్న అది. అలాంటి వాళ్ళని వాళ్ళ పట్ల కూడా నిర్దాక్షిణ్యంగా అక్కడ బలవంతాన బయటకు తోసేస్తున్నారు. దీన్ని అడ్డుకోవాలి, దీన్ని నివారించాలని చెప్పేసి అంటున్నాను. సరే, ఇప్పుడు ఎన్ఆర్సీ ఫెయిల్ అయిపోయింది. ఎన్ఆర్సీ నమోదు ఏదైతే నేషనల్ సిటిజన్స్ నమోదు ఏదైతే ఉందో అది ఒక్క అస్సాంలోనే జరిగింది, ఎక్కడ జరగల. ఇవాళ ఎన్ఆర్సీ ప్రాపర్ గా జరిగితే నేను మాట్లాడను. ఎన్ఆర్సీ ఎక్కడ దేశంలో జరగటంలా. ఒక్క సిఏఏ చట్టం ప్రకారంగా మీరు ఈ దేశంలో పుట్టినవారు కాదు, పౌరులు కాదు అని బలవంతాన పంపించేయటం ఎంతవరకు న్యాయం అంటున్నాను. అలాంటి ఆ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి, మానవతా దృక్పథంతో చూడాలి. వాళ్ళ పూర్వీకులు ఎవరు, అవన్నీ కూడా వాళ్ళ ఎన్నాళ్ళ నుంచి ఉంటున్నారు అనే దాన్ని ప్రాతిపదికగా తీసుకోవాలి. వాళ్ళ పరిస్థితులు ఏంటి, కుటుంబ పరిస్థితులు ఏంటి అనే దాన్ని కూడా ప్రాతిపదికగా తీసుకోవాలి. బంగ్లాదేశ్ ప్రభుత్వం కూడా అదే కోరుకుంటుంది. యాక్చువల్ గా మీరు బంగ్లాదేశ్ ప్రభుత్వం కూడా నిన్న మొన్న ఒక స్టేట్మెంట్ చూశాను. వాళ్ళు